హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది. సో ప్రజాపాలన ట్యాగ్ లైన్. సో ఎట్లా ఉంది, చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. మనతో పాటు గెస్ట్ ఉన్నారు హేమ 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 గారు, బీఆర్ఎస్ కార్పొరేటర్ సీతాఫల్ మండి. 2 టైమ్స్ ఆల్రెడీ గెలిచి థర్డ్ టైం కూడా గెలవబోతున్నారా? ఏంటి అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉండే 10 సంవత్సరాలు? సో చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. సో ఎట్లా మేడం మీరు గూగుల్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఎలా జరిగింది? సో నేను నిజంగా ఊహించగా పొలిటికల్లోకి వస్తానని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ నాకు ఎప్పుడు లేకుండా, నాదంతా డిఫరెంట్ పొలిటికల్ నాది అంటే కంప్లీట్ డిఫరెంట్ ప్రొఫెషనల్. బట్ ఫార్చునేట్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల గురించి ఎక్కువ ఆలోచించి లోకల్ బాడీస్లో మహిళలు ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అప్పట్లో 50% రిజర్వేషన్ లోకల్ బాడీలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మాకు 2016లో అంటే వాళ్ళు సపోర్ట్ చేయమని చెప్పి అడగడం జరిగింది. సో అట్లా అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉంది. అండ్ అట్లాగే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పద్మారావు గారితో 2014లో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా పార్టీకి బాగా డెడికేటెడ్గా వర్క్ చేయడంతో పద్మారావు గారు మా ఫాదర్కి అవకాశం ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో అటు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే మహిళల గురించి ఆలోచించి 50% రిజర్వేషన్ ఇచ్చారో మా ఫాదర్ నుంచి ఆ అవకాశం నాకు ఒక యంగ్ ఉమెన్ చిన్న సంఘటన జరిగింది. డాడీ వెళ్ళి టికెట్ ఇస్తామని తెలుసు, డాడీ వెళ్తే లేదు మీ కూతురి బయోడేటా తీసుకురా అని చెప్పి సిచ్యువేషన్. అంటే యాక్చువల్గా అయితే మా ఫాదర్ వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ మహిళా రిజర్వేషన్ కదా వాళ్ళ వైఫ్కి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి డిస్కషన్ ఫస్ట్ నడిచింది. తర్వాత ర్యాండమ్గా ఒక ఫ్రెండ్ లేదు అమ్మాయి మంచిగా చదువుకుంది కదా ఒకసారి అమ్మాయి ప్రొఫైల్ ఒకసారికి చూపిస్తే మంచిగా ఉంటుందని జస్ట్ సజెషన్ ఇస్తే నాకు అప్పటికప్పుడుకి అంటే నేను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఉంటే ఇమీడియట్గా మా ఫాదర్ ఒకసారి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి రమ్మని చెప్పడం జరిగింది. నాకు కూడా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఐడియా కూడా లేకుండే. అక్కడ డిస్కషన్ నా గురించి జరుగుతుంది, నాకు టికెట్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది అని చెప్పేసి నాకు అక్కడ కూడా ఎటువంటి ఆలోచన లేకుండే. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు జస్ట్ జనరల్గా మీరు రాజన్న బిడ్డనా అది అని అడుగుతుంటే నేను కొద్దిగా అంటే అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉండే. కొత్త పద్మారావు గారు వచ్చి నువ్వైనా రాజన్న బిడ్డ అంటే అవును మంచిగా జాబ్ చేసుకుంటున్నావు చేసుకోవచ్చు కదా అని మా ఫాదర్ జస్ట్ ర్యాండమ్ లుక్ ఇచ్చాను. నేను చూసి అవకాశం ఎవరికి రాదు, నాకు వస్తుంది అంటే డెఫినెట్గా నేను దాన్ని అందిపుచ్చుకొని మంచి సర్వీస్ ఇస్తాను అనుకున్నాను చెప్పి ఆయన జస్ట్ నార్మల్ కాన్వర్జేషన్ అది. సార్ ఏమో ఓకే కొద్దిసేపు వెయిట్ చేయండి నేను మాట్లాడుతా అన్నారు. తర్వాత వారు సెక్రటేరియట్కి వెళ్ళిపోయారు. సెక్రటేరియట్ పిలిపించి మాట్లాడి ఓకే చేశారు. అంటే ఇంకా అప్పటికి ఇంకా అఫీషియల్గా మనకి డిక్లేర్ కాలేదు, బట్ ఇంటర్నల్గా అయితే నాకు ఇస్తున్నా అని చెప్పేసి ఎటువంటి ఐడియా లేదు, దాంట్లో ఏబిసిడీస్ కూడా నాకు రావు. సో వాళ్ళు జస్ట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అంటే పొలిటికల్గా ఎట్లుంటుంది ఏంటి ఏం చేయొచ్చు మా సపోర్ట్ అందరూ ఉంటారు, నీకు ఎటువంటి ఇబ్బంది కాదు, చాలా ఈజీగా నువ్వు హ్యాండిల్ చేయాలని బాగా ఎంకరేజ్ చేస్తే అప్పుడు నేను ఈ స్టెప్ తీసుకొని సరే అంటే సర్వీస్ చేసే మోటో నాకున్నా ఇట్లాంటి ఈ ప్లాట్ఫామ్ మీద నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను డెఫినెట్గా నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను ముందుకు రావడం జరిగింది. సో మీరు అనుకున్నారా అంటే టికెట్ కన్ఫర్మ్ అయింది నేను ప్రజలు నిజంగా సేవ చేయగలుగుతున్నాను ఒక భయం? పక్కా అండి. అంటే ఇప్పుడు మనకు తెలియని ఛాలెంజ్ మనకి ఇచ్చినప్పుడు మనకి కొన్ని భయాలు ఉంటాయి. సో దాన్ని నా సపోర్ట్ అంటే మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీ కానివ్వండి నా చుట్టూ ఉన్న క్యాడర్ కానివ్వండి వారందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఉంటుందని నమ్మకం నేను కల్పించుకొని నేను ఒక అడుగు ముందుకు వేసిన. వారందరి సపోర్ట్ ఉండడంతో ఈ 8 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా యాజ్ ఎ కార్పొరేటర్గా నేను నా టెన్యూర్ కంప్లీట్ చేయగలను. సో ఫస్ట్ టైం కేటీఆర్ని కలిసినప్పుడు మీరు సెల్ఫీ దిగుడైనా ప్రచారం చేస్తున్నావా గెలుస్తావా అని అడిగారంటే అసలు ఏం జరిగింది? యాక్చువల్గా అన్న ఇక్కడికి ప్రచారంకి వచ్చినప్పుడు అంటే మా కొత్త అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకునే వ్యక్తులను ఉంటున్నాను. సో అన్న అక్కడ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది ఒక లీడర్తో ఫోటో సెల్ఫీ తీసుకుని. అప్పటి నుంచి నాకు వాళ్ళు సెల్ఫీ ఎక్స్పర్ట్ సెల్ఫీలో అట్లా మాట్లాడారు. ఆయన ఎప్పుడు అనలేదు, ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేశారు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంది, మంచి పని చేయి, ఏ సపోర్ట్ కావాలన్నా ఎక్కడ ఏది కావాలన్నా కూడా మేము డెఫినెట్గా చేస్తామని వారు ఎప్పుడు నిరంతరం ఎప్పుడు కలిసినా కూడా మంచి మాటలు చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు.
సో వారు కూడా చూస్తున్నారు కాబట్టి మా పనితీరుని చూస్తున్నారు కాబట్టి రెండోసారి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో 2 times మీరు కార్పొరేటర్గా గెలిచారు సీతాఫల్ మండలిలో. మీరు నిత్యం ప్రజలలో తిరుగుతూనే ఉంటారు, అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. సో ఎట్లా డెవలప్మెంట్ చేశారు? ఓవరాల్గా అయితే ఈ 10 years 2016 నుంచి ఇప్పటి మొన్న 8 నెలల ముందు వరకు మాత్రం సీతాఫల్ మండి డివిజన్లో ఈ 8 yearsలో ఫస్ట్ టర్మ్ కానివ్వండి, సెకండ్ టర్మ్ కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అప్పట్లో 2016లో బస్తీలకు పోయినప్పుడు చాలా సమస్యలు ఉంది. సివరేజ్ ఇష్యూస్ కానివ్వండి, వాటర్ ప్రాబ్లమ్సే కానివ్వండి, అండ్ కరెంట్ సమస్యలు ఏమి కానివ్వండి, ఇంకా పబ్లిక్కి నీడెడ్ అయ్యే ప్రతి ఒక్క ఇష్యూని కూడా మేము ఐడెంటిఫై చేయగలిగినాం, చేసి వాళ్ళకి ప్రామిస్ చేసినాం. కొన్ని ఇంకా కూడా వాళ్ళకి ప్రామిస్ చేయని కూడా అభివృద్ధి కార్యక్రమాలు మేము తీసుకోవడం జరిగింది. సో ఎలక్షన్స్లో ప్రామిస్ చేసిందే కాకుండా తర్వాత బస్తీలలో తిరిగినప్పుడు వాళ్ళు ఏవైతే సమస్యలు చెప్పారో అవన్నిటినీ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ నిధులు అన్ని తెచ్చుకొని, నాకు తెలిసి 8 yearsలో ఎక్కడ జరగని అభివృద్ధి నా డివిజన్ మటుకు నేను చాలా మటుకు చేయగలిగినాను. ఇప్పటికీ కొన్ని ఇక్కడే ఈ సరౌండింగ్స్, ఇప్పుడు మనం కూర్చుంటున్న ఆఫీస్ కూడా ఒకప్పుడు ఇక్కడ అంతా పాడుపడిపోయిన ఏరియా ఉంది. దీన్ని మేము తీసుకొని ఇక్కడ ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టాము. పేద బిడ్డలు మంచిగా ఫ్రీగా వాళ్ళు మ్యారేజెస్ కానివ్వండి, ఫంక్షన్స్ చేసుకోవడానికి అట్లా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అనేటివి ఇక్కడ లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారు నామినల్ అమౌంట్ తోటి మంచి ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దాన్ని కట్టడం జరిగింది. అదే కాకుండా ఈ ఎదురుగా మాకు గవర్నమెంట్ స్కూల్ ఉంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ పక్కన స్కూల్లో చదువుకుంటుండే, అక్కడంతా ఆడుకున్నా, అదంతా అసలు డెవలప్మెంటే లేకుండే. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ని మా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ అయింది. అది కూడా మా ఎమ్మెల్యే గారు దాన్ని కేసీఆర్ గారి దగ్గర కూర్చొని దాని మీద ఫస్ట్ జియో సైన్ తీసుకొచ్చారు. అది కూడా ఒక 30 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆ వర్క్ కూడా అవుతుంది. అదే కాకుండా గాంధీకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే హాస్పిటల్స్ ఉన్నా కూడా పేదవాళ్ళు హాస్పిటల్స్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే అంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎక్కడ లేవు అనే ఉద్దేశంతో ఒక 60 ఏళ్ళ పైబడిన ఒక బిల్డింగ్ కుట్టివెల్లోడి హాస్పిటల్ ఉంది. అదొక 7 నుంచి 9 కోట్ల వరకు నిధులు కూడా అప్పటి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారి దగ్గర నుంచి శాంక్షన్ తీసుకొని అది కూడా స్టార్ట్ పెట్టారు. సో ఈ చుట్టుపక్కలనే మేము ఇండియన్ డెవలప్మెంట్ చేసినామంటే ఓవరాల్ బస్తీలలో కూడా వాటర్ సమస్య కానివ్వండి, రోడ్ సమస్య, కొత్త పైప్ లైన్స్ వేయడం, అంటే పెరుగుతున్న కెపాసిటీని జనాభాని దృష్టిలో పెట్టుకొని గత టైంలో ఏవైతే లైన్స్ వేసారో వీటితోని పబ్లిక్ ఇబ్బంది అవుతుందని దృష్టిలో పెట్టుకొని అవన్నిటిని కూడా కమ్యూనిటీ హాల్స్ని కట్టడం, పార్క్స్ని డెవలప్ చేయడం, నాలా ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వర్షం వచ్చి ఇబ్బంది దాన్ని డెవలప్ చేయండి. ఇప్పుడు నేను స్టాండింగ్ కమిటీ 2 టర్మ్లు చేశానండి. ఫస్ట్ టర్మ్లో చేసిన, సెకండ్ టర్మ్లో చేసిన. సెకండ్ టర్మ్లో నాకు అవకాశం ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇచ్చారు. సో అప్పుడు స్టాండింగ్ కమిటీలో ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు 10 కోట్లు నా ఏరియా సీతాఫల్ మండి డివిజన్ ఏదైతే ఆ ప్రాంతం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఎండ్ అయ్యే ప్రాంతం వరకు నాలో ఉన్నప్పుడు 10 కోట్లు నేను శాంక్షన్ తీసుకోగలిగాను. అది ఇప్పుడు శాంక్షన్ అయింది. మోస్ట్లీ ఈ మాన్సూన్స్ టైంలో మనం చేయడానికి అవకాశం లేదు. ఆఫ్టర్ మాన్సూన్ డిసెంబర్ తర్వాత వాళ్ళు చేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పారు. సో పబ్లిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మేము మ్యాక్సిమం టు మ్యాక్సిమం 80 to 85% నేను చేయగలిగిన ఈ 8 yearsలో. ఇంకా కూడా 8 months బ్యాక్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్స్కి చాలా రోజుల కింద ఎన్నో శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొద్దిగా స్పెషల్ ఫండ్ తీసుకొని 10 కోట్ల నిధులతోటి కాన్స్టిట్యున్సీ అంతటా కూడా డివిజన్ వైజ్ కొన్ని ప్రపోజల్స్ మేము ఇస్తే అవి శాంక్షన్ అయ్యాయి. బట్ అనుకోని కారణాలతోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాలే, కాంగ్రెస్ వచ్చింది. అయినా పర్లేదు, కాంగ్రెస్ వచ్చినా కూడా వాళ్ళు ఎన్నో హామీలు చెప్పారు. నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తాం, జిహెచ్ఎంసీని అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని ఎన్నో ప్రామిస్లు చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మేము కూడా మీరు ఈ పర్టిక్యులర్ సీతాఫల్ మండి డివిజన్ డెవలపింగ్ బాగా చేసినామని చెప్తున్నాను. సో ఎలిగేషన్స్ చాలా వచ్చినాయి, కబ్జా అక్కడ చేస్తున్నారు, ఏమో కాదు ఇక్కడ చేస్తున్నారు, అట్లా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు క్యారెక్టర్ అసోసియేట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అంటే అనవసరంగా నేను రాజకీయాలకు వచ్చానా అన్నట్టు ఫీల్ అయ్యారు? అంటే ఎప్పుడైనా కూడా ఒక సామెత ఉంటుంది కదా,
పండ్లున్న చెట్టుకే రాళ్ళు ఎక్కువ కొట్టి వాళ్ళు దాన్ని ఇది అందుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాం ఒక మహిళగా, ఒక యంగ్ అమ్మాయిని కాబట్టి ఇట్లాంటివి ఛాలెంజెస్ వస్తాయని చెప్పి మేము ముందే భావించాం. వాటిని అన్నిటినీ కూడా అవన్నీ ఫేస్ చేసి ముందుకెళ్తున్నాం. అవి పట్టించుకుంటే నేను ఎప్పుడో ఇంకోకుంటుండే, ఈ స్టేజ్లో ఇక్కడ ఉండకపోతేనే మీతో నేను ఇంటర్వ్యూ తీసుకోకపోతుండే. డెఫినెట్గా అన్ని ఛాలెంజెస్ని తీసుకొనే ముందుకెళ్తున్నాం. ఎన్నో ఆరోపణలు చేస్తారు, కానీ ఆరోపణలు చేసి కూడా ప్రూఫ్ చేయాలి కదా. నేను కూడా ఎన్నో ఆరోపణలు చేయగలుగుతా, అన్న వాళ్ళ మీద చేయగలుగుతా, కానీ ప్రూఫ్ ఉండాలి ఏదైనా. ఇవాళ రేపు ఇంకా ఈజీ అయిపోయింది, లేనిటి కూడా సృష్టించి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం లేదా ఇంకో మాట అనడం అవన్నీ జరుగుతున్నాయి. అది సాధారణం ఏ ఫీల్డ్ అయినా. ఇది కేవలం రాజకీయంలో కాదు, మనం ఏ ప్రొఫెషనల్ ఉన్నా కూడా మనం ఒక మెట్టు ఎదుగుతున్నాం అంటే ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా మనం మంచి కంటే మన చెడు కోరుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారని నేను అర్థం చేసుకున్నా. ఎవరు ఎన్ని ఏమనుకున్నా కూడా నా గురించి నాకు తెలుసు, మా ఇంట్లోకి తెలుసు, నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసు. వారికి నేనేదో తెలిసినప్పుడు నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నా పని కేవలం నాకు తెలిసిన మంచి పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళడం. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రెజర్స్ వస్తున్నాయంట, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాండి, మంచి పదవి ఇస్తామని, నెక్స్ట్ కమింగ్ అప్ ఎలక్షన్స్లో మంచి పదవి ఇస్తామని చెప్పి వెళ్తున్నారా? లేదన్న, అంటే బీజేపీ నుంచి కూడా ఆఫర్ వచ్చిందంట. యాక్చువల్గా అయితే అంటే అంత ప్రెషర్ ఏం ఎక్కువ రాలేదు. బట్ ఉన్న ఫ్రెండ్, మా కొలీగ్ కార్పొరేటర్స్ ఎవరైతే కొత్తగా పార్టీలో కాంగ్రెస్లో చేరిన వాళ్ళే కానివ్వండి, ఇంకా మా ఫాదర్కి ఉన్న సర్కిల్లో కానివ్వండి, కొంతమంది రమ్మని, కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని. ఒకటి నేనైతే గట్టిగా నమ్ముతాను, రాజకీయాల్లో వచ్చినప్పుడు ప్రజలు మనల్ని నమ్మి ఒక పార్టీకి ఓటు వేసినప్పుడు ఆ పార్టీని నమ్ముకొని మనం అక్కడే ఉంటే మనకి ఫ్యూచర్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఏ పదవుల కోసమే మనము రాజకీయాలకు వచ్చినాము అని అనుకోండి. నేనైతే డెఫినెట్గా మనకు ఒక అవకాశం బీఆర్ఎస్ పార్టీ, ఒక ఉమెన్గా కానివ్వండి, యంగ్ అమ్మాయిగా కానీ నాకు అవకాశం రాజకీయం నేర్చుకుందే నేను ఆ పార్టీ నుంచి, అంటే ప్రజలకు సేవ, రాజకీయం అనదు కానీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిందే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాబట్టి, కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఉన్నన్ని రోజులు పార్టీతోనే ఉంటా. ఎటువంటి ప్రెజర్కి మేము లొంగము, ఎటువంటి నాకు అవసరం లేదు. నాకు అవకాశం ఇచ్చేది ఈ 10 సంవత్సరాలు నేను చేసిన, రేపటి రోజున మళ్ళీ పార్టీ అవకాశం ఇస్తే చేస్తా, ఇవ్వకపోయినా పార్టీకి డెడికేటెడ్గా ఒక పార్టీ వర్కర్ లాగా పనిచేస్తాను. సో మీరు ఇంత డెవలప్ చేసారు, సో ఈ ఒక్క డివిజనే కాకుండా తెలంగాణ మొత్తం కూడా డెవలప్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే. అది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయినట్టు? ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కరే కాదు కదండి, పార్టీ పెట్టి గెలిచి మళ్ళీ రెండోసారి మినిస్టర్ అయ్యి మళ్ళీ ఇట్లా ఓడిపోవడం, అట్లా ఎన్నో పార్టీలతోనైంది. సెంట్రల్లో కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ ఎన్నో 60 సంవత్సరాలు అంటే పాత పార్టీ, సెంట్రల్ పార్టీ, వాటికే సెంట్రల్లో అవకాశం లేకుండా, అంటే అప్ అండ్ డౌన్స్ ఏ పార్టీకైనా ఉంటాయి, ఏ వ్యక్తికైనా ఉంటాయి. సో దాన్ని ఫేస్ చేసుకొని ఏం తప్పులు చేసినాం అనేది తెలుసుకొని ఫ్యూచర్లో అవి కాకుండా మనం సరిదిద్దుకొని ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలకు దూరం అయిపోయారు, కొంచెం సజెషన్స్ తీసుకోలేరని చాలా వినపడుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నారు తెలంగాణ రాష్ట్రం రావాలని మేము కోరుకున్నాం. వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు అంటే మంచి ఎట్లా చేయాలి ఏంటి అనే దాని మీద మేము దృష్టి సాధించి కొంచెం కార్యకర్తల నుంచి మేము దూరమైన మాట వాస్తవమే. అది ఫర్దర్గా మేము కాకుండా వారు ఇచ్చిన సూచనలను తీసుకొని, ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత అన్ని కాన్స్టిట్యున్సీ వారీగా మీటింగ్స్ పెట్టి ఇంపార్టెంట్ నాయకులను పిలిపించుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా అసలు మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు అన్ని కాన్స్టిట్యున్సీలలో కొత్త కమిటీస్ వేసి ప్రతి ఒక్కరిని మేము యాక్టివ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ పోతారు. ఈ 10 సంవత్సరాలు కేవలం వాళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి హైదరాబాద్ నగరం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం అన్నింటినీ కూడా బాగా డెవలప్ చేసినారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అట్లానే కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్తారని మా గట్టిన. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, ఎట్లా ఉంది ప్రజాపాలన? అంటే ఇప్పుడు యాజ్ అ కార్పొరేటర్గా నేను కమెంట్ చేస్తే మాత్రం ఒక రాజకీయగా కమెంట్ చేశాను. బట్ అవన్నీ పక్కకు పెట్టి ప్రజలకు వెళ్తురు కదా, సో అదే నేను అదే చెప్తాను. ఒక సిటిజన్గా అయినా లేదంటే పబ్లిక్లో వెళ్ళి నేను మాట్లాడినప్పుడు కానీ అయినా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ నగరంలో మాత్రం అందరూ బీఆర్ఎస్కే సపోర్ట్ ఉన్నారు. ర్యాండమ్గా మేము వేరే
డిస్టిక్ పోయినా లేదంటే వేరే దగ్గర పోయినా ఇక్కడైనా కూడా అదే మాట్లాడుతున్నారు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా వస్తుండే, నీళ్ళ ప్రాబ్లం లేకుండే, మాకు ఈ 8 ఏళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండే. ఎందుకంటే 2016-17 నుంచి మేము వచ్చినప్పటి నుంచి అందరికీ వాటర్ అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేయడం జరిగింది. కరెంటు ప్రాబ్లమ్ స్కీమ్స్ అయినా కానీ డైరెక్ట్ వెళ్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ప్రచారంలోనూ మేము అడగక ముందే, అంటే ప్రజలు కానీ ఎవరు అడగక ముందే 100 రోజుల్లో మేము ఇవన్నీ గ్యారంటీలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేస్తుంది. ఆ 100 రోజులలో ఎందుకు చేయలేకపోయినారని మేము ప్రశ్నిస్తుంటే కూడా దాన్ని మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. పబ్లిక్ కూడా అడుగుతున్నారు, నేను అనవసరంగా మేము కాంగ్రెస్కి ఓటేసినాం, కేసీఆర్కి వేసినా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లున్నా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ చేయాల్సిందే కదా, ఇంకెక్కువ చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ మాకు హామీ ఇచ్చింది కదా, చేస్తారన్న భావనతోని వాళ్ళు నమ్మి మోసపోయి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతుంది, నేను ఇప్పటికీ చెప్తున్నా, ఇప్పటికిప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే పక్కా 100 సీట్లు పైగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. సో అది ప్రజలలో ఉన్న ఇప్పుడు నమ్మకం. అసెంబ్లీ జరుగుతుంది ఒకవైపు, కేసీఆర్ గారు సైలెంట్ ఉంటున్నారు, 2 times అయితే ఒక్కసారి వచ్చిపోయింది. సో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఏమో అసెంబ్లీకి రాలే, తప్పు చేసింది కాబట్టి అసెంబ్లీకి రాలే అంటే ఏం చెప్తారు? తప్పు చేసిందని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేయాలి. మా ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా, శాసనసభ్యులు అందరూ కూడా మీడియా వేదిక ద్వారా, అసెంబ్లీ ద్వారా ఏ తప్పు చేసినా కూడా మీరు కమిటీ వేయండి, దానికి ఏది ఉన్నా కూడా మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళే చెప్తున్నారు. తప్పు జరిగితే డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి అని అంత గట్టిగా చెప్పినప్పుడు ఇక తప్పు ఏడా జరిగినట్టు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు రావట్లేదు అని ఆయన వచ్చిండు, ఆయన ఎందుకు రావట్లేదు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనకి సమాధానం చెప్పాల్సిన స్థాయి కేసీఆర్ గారిది కాదు, చెప్పాల్సిన నాయకులు అందరూ సభలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ అవసరం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. ఉన్న మెంబర్స్ ఎవరైతే చెప్పలేదు, నాకైతే ఐడియా లేదు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ వైపు వెళ్తా ఉన్నారు. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కొట్టండి ఎమ్మెల్యేలను అట్లా వచ్చిన వాళ్ళని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితుల్లో, సో ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? అంటే ఇక దానికి ప్రజలు సమాధానం చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి రాగానే ఇంకొక మాట మారడం ఇక్కడ ఒక సాంప్రదాయం లాగా అయిపోయింది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు వస్తే కొట్టి చంపండి అన్నారు, మళ్ళీ ఆయన ఒక మాట ఆ ఇంటి కాకి మా ఇంటి మీద వాళ్ళతో నేను షూట్ చేసేస్తాను దగ్గరికి రాని అని అడ్డగోళ్ళు ఎన్నెన్నో మాటలు మాట్లాడాడు. అట్లా ఆయన దగ్గరికి చేర్చుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని. అది కూడా మేము ఏమింటున్నాం అంటే వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇంకో రకంగా వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళని అందరినీ అంటే బీఆర్ఎస్ లేకుండా చేయాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారిని ముట్టుకునే స్థాయి ఆ కాంగ్రెస్లో ఉన్న నాయకులకైతే లేదు. ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆస్తులు కాపాడానికో పదవుల కోసమో పార్టీలు మారుతారు, కానీ కింద ఉన్న క్యాడర్ మాత్రం ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందరు ఎమ్మెల్యేలు పోయినా కూడా కేసీఆర్ గారికి బాధ లేదు. ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముకొని ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా రేపటి రోజున మళ్ళీ బీఆర్ఎస్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇబ్బందులు అవుతాయేమో, మేము దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తాం. కానీ ఎటువంటి ఇబ్బందులు అయినా కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా మేము ముందుకెళ్ళడానికి. అసెంబ్లీలో మొన్న జరిగిన సబితా ఇంద్రారెడ్డి గారి పైన బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ చేస్తారు. సో అది నడుస్తూ ఉంది, ఎట్లా చూస్తారు మేడం దాన్ని? ఎట్లా చూడవచ్చు? నిజంగానే అండి, ఆయన అసలు అక్కడ వారిని డిస్ట్రాక్ట్ చేయడానికి ఎటువంటి పాయింట్ అక్కడ లేదు. కేటీఆర్ గారు వారు చేసే పనులలో క్వశ్చన్ చేసుకుంటే ఆయన కేటీఆర్ గారికి ఆన్సర్ చేయకుండా సబితా ఇంద్రారెడ్డి గారి పేరు తీసి మొత్తం సభనంతా డిస్టర్బ్ చేసిందే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మంచి పనులు మంచి చేసిన సీతక్క గారు అన్నారు, మంచి పనులు ఎవరు చేసినా కూడా ఒప్పుకోవాలన్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పనులు బాగా చేశారు. గత అసెంబ్లీ సమావేశం అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు సీతక్క గారు కూడా వాళ్ళ దగ్గర ఏమంటారు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం, ఇంకా జిల్లాను ఏర్పాటు చేయడం, అదే కాకుండా మనబడి మన కార్యక్రమం ఉన్నప్పుడు కూడా బట్టి విక్రమ వాళ్ళందరూ అవన్నీ అప్రిషియేట్ చేశారు. ఆ సభాముఖంగానే అవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడేమో వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే అసలు బీఆర్ఎస్ ఏమీ చేయలేదు, 10 సంవత్సరాలు 0 అని అంటున్నారు. మరి ఆ 0 వేసినప్పుడు అప్పుడు ఆ మాటలు అబద్ధమా, ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు అబద్ధమా? అంటే వాళ్ళ మాటల మీద వాళ్ళకే క్లారిటీ లేదు ఒకటి. ప్లస్ సబితా ఇంద్రారెడ్డి గారికి అది వ్యక్తిగతంగా ఏం జరిగిందో ఇంటర్నల్గా మనకు తెలియదు, కానీ
అక్కడ జరిగిన చర్చలో వారి పేరు తీసి ఆడ అంటే వెనుకున్న ఆడబిడ్డలను నమ్ముకుంటే బస్ స్టాండ్ పాలు అవుతామని అంటున్నారు అని మళ్ళీ తర్వాత అసలు మేము పేరే తీయలేదని అంటున్నారు. మరి వెనుక ఎవరు? వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని అంటున్నాడా? వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కల చెల్లెలు ఉన్నారు, మరి వాళ్ళని అంటున్నారా? మేము అట్లా అనుకోవాలా? మరి సబితా ఇంద్రారెడ్డిని అనట్లేదు అని అనుకుంటానే వాళ్ళని అంటున్నారా మేము అనుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? కేసీఆర్ గారు అట్లా చేసింది ఇట్లా చేసింది, ఆయన ఏం చేస్తా నేను అది చేస్తా, ఆయన మా ఎమ్మెల్యేని అందరినీ గుంజుకున్నాడు, ఆయన అందుకే నేను గుంజుకుంటున్నాను, నేను ప్రతిపక్షమే లేకుండా చేస్తా అని మాట్లాడుతున్నాను. మరి వారికి ఈయనకి తేడా ఏమి? అట్లా ఉండదు కదా. ఇప్పుడు నువ్వు కేసీఆర్ చేసిన అభివృద్ధి కూడా చాలా ఉంది, మరి దాన్ని కంటిన్యూ చేయాలి. అది చేయడంట కానీ ఇట్లాంటివన్నీ చేసి ఆయన ఏం చేస్తే నేను అది చేస్తా అంటే కేవలం ఆయన కేసీఆర్ గారి పేరు చెప్పుకొని బతుకుతున్నాడు. ఈ 8 సంవత్సరాలు ఆయన చేసింది నిజంగా డెవలప్మెంట్ అయితే ఏది లేదు. హైదరాబాద్ ప్రాంతాలు అన్నీ కేవలం వాళ్ళకి పబ్లిసిటీ పేపర్లలో చెప్పుకోవడానికి మాత్రమే జరుగుతున్నాయి తప్ప గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్లో మాత్రం డెవలప్మెంట్ ఒక్కటి కూడా జరగట్లేదు. కేవలం ఆ ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు. అండ్ రీసెంట్గా ఆ లోన్ ఫార్మర్స్కి రుణమాఫీ చేసిన అన్నారు, అది కూడా 2 లక్షలు ఒకటేసారి చేస్తాడు. ఇప్పుడేమో విడతల వారీగా అంటున్నారు. దానికి కూడా ప్రభుత్వమే లక్షల కోట్లు అప్పు చేసిపోయింది, పైసలు లేవని చెప్తున్నారు. మా జగదీష్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండ్రండి. వాళ్ళ రాష్ట్రము ఏర్పాటైనప్పుడు విడిపోయిన తర్వాత అప్పుడు ఎంత అప్పులు ఉండే అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎంత అప్పు చేసినామో అంత డెవలప్మెంట్ కూడా చేసినాం. అప్పు ఒక్కటే ఎందుకు చూస్తున్నారు? డెవలప్మెంట్ కూడా జరగదు. అప్పు చేసి ఉత్తి కూర్చున్నామా? ప్రజలకు ఏం చేయలేదా ఈ 10 సంవత్సరాలు? అన్ని ఫ్లైఓవర్స్ కానివ్వండి, అన్ని కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, నియోజకవర్గ డెవలప్మెంట్ కానీ, పబ్లిక్ వెల్ఫేర్ కానీ అవన్నీ ఎవరికి ఏం కాలేదంటారా? అవన్నీ అయిన తర్వాతనే కదా అప్పులు అయినాయి. అప్పులు అయిన తర్వాత కూడా రెవెన్యూని దాన్ని అంటే ఎట్లా గెయిన్ చేసుకోవాలనేది కూడా బీఆర్ఎస్కి ఐడియా ఉంది. అవన్నీ చేసుకుంటూ ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ అన్నీ చేస్తూ పోతున్నారు. వీళ్ళు కేవలం ఆ ఒక్క అప్పు పెట్టుకున్నారు. అంటే వాళ్ళ శాతగాక ఒకటి జస్ట్ అప్పయింది అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడే ఆయన అన్నాడు కదా, లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా కానీ చూస్తే ఏం లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయి, కానీ ఇప్పుడేమో నాకే ఇదైతుంది. ఇప్పుడు ఆయన ఏమో సంపాదించుకోవడానికి వచ్చిండు, మళ్ళీ ఆ పైసలన్నీ ఆయన ఇంటికి పోకుండా ప్రజలకు పోతున్నాయన్న ఏడుపుతోటే ప్రతిసారి బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద ఏడుస్తున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ నడుస్తుంది, ప్రతి దగ్గర ప్రోటోకాల్ ప్రాబ్లం అవుతుంది. మీకు ఏమైనా సిచ్యువేషన్ ఎదురైతుంది? అవుతుందండి. ప్రోటోకాల్ అంటే ఇప్పటిదాకా మా దగ్గర ఎక్కువ ఏ ప్రోగ్రామ్స్ అంటే అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏవి జరగలేదు. జరిగిన కాడ అయితే మాత్రం అయింది. రీసెంట్గా మాకు టెంపుల్ బోనాలకు సంబంధించింది గత ప్రభుత్వంలో బోనాలకి ఏ గుడికైనా కూడా నిధులు కేటాయించారు. ఈసారి కూడా అది కంటిన్యూ చేసి సంతోషం. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఏ నియోజకవర్గంలో అయినా అక్కడ లోకల్ కార్పొరేటర్ కానివ్వండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆ గుడి కమిటీ మెంబర్లు వచ్చి ఇస్తే ఇక్కడ నుంచి మేము ఎండోమెంట్ ఆఫీస్కి పంపించాము. ఇప్పుడు మా దగ్గర నుంచి చెక్కులు ఇన్ఫర్మేషన్ అంతా రిప్రజెంటేషన్స్ పోయినాయి, కానీ చెక్కులు ఇచ్చే కాడికేమో ఇక్కడ ఎవరైతే కంటెస్టెడ్ ఎవరిపైన ఎమ్మెల్యే ఉన్నారో వారు మీటింగ్ ఏర్పాటు చేస్తారంట. ఆ మీటింగ్లో మేము వెళ్ళి కూర్చోవాలంటే ఎండోమెంట్ వాళ్ళు చేసిన ఆయన ఏర్పాటు చేసిన మీటింగ్కి మేము పోయి కూర్చోవాలి. అంటే మేము ఎందుకున్నాం అక్కడ? మళ్ళీ ఆయననే ఉండి ఆ వేదిక మీద అంటే ఏదైనా ఉండాలి కదా కంటెస్టెడ్ ఎమ్మెల్యేకి. కనీసం మళ్ళీ అఫీషియల్గా జీవో రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఇవ్వాలి, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు అందరికీ మేము ఇన్ఛార్జ్ ఇస్తున్నాము, వాళ్ళు గవర్నమెంట్ పరంగా అపాయింట్ అయినారని ఒక జీవో ఇస్తే మేము కూడా కన్సిడర్ చేస్తుండే. మీరు మన సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా చూసారు. వారు ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ పైన వేదిక మీద ఓడిపోయిన ఎమ్మెల్యే కూర్చున్నారు. వారు వచ్చేదాకా ప్రోగ్రామ్ స్టార్ట్ పెట్టారు, వచ్చిన తర్వాత స్టార్ట్ పెడితే వాళ్ళు కూడా వేదిక మీద ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళు కింద కూర్చున్నారు. ఇది అంతటా జరుగుతుంది. మేము కూడా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మొన్న కేటీఆర్ గారు కానీ మిగతా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే గారు కానీ స్పీకర్కి ఒకటి రిప్రజెంటేషన్ ఇచ్చి బయట వచ్చి ఒక మాట అన్నారు. ఖచ్చితంగా ఆ మాట మంచిగా ఉంది. ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఇక్కడ నియోజకవర్గంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళని అసెంబ్లీకి పిలవండి. అట్లనే ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా పిలవండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచిన దగ్గర ఓడిపోయినారు కదా, మరి అక్కడ వాళ్ళని కూడా ఇన్ఛార్జీలను పెట్టచ్చు కదా. అయితే జీవో అయినా లేదంటే వాళ్ళని కూడా ఇన్ఛార్జ్ పెట్టాలి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ప్రోటోకాల్ ఇష్యూస్ ఎక్కడా జరగలేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉన్నారు, అక్కడ మంత్రి గారు తలసాని గారు ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళని వేదిక పంచుకొని మరీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎక్కడ పోయినా కూడా మేము అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలను కాదనకుండా ప్రోటోకాల్ ఇష్యూస్ రాకుండా మేము 10 సంవత్సరాలు పీస్ఫుల్గా చేసుకున్నాం. కానీ ఇక్కడ ఆధిపత్యం, నా గవర్నమెంట్ నేనున్నా, మా వాళ్ళే చేయాలి, మా వాళ్ళే ఉండాలనేది ఇక్కడ బాగా జరిగి ఇక్కడ ఇష్యూస్ అవుతాయి. అవి కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎంపీ ఎలక్షన్స్లో పద్మారెడ్డి గారు
పద్మారావు వారు ఓడిపోవడం జరిగింది. సో ఆయనకు మాస్ ఇమేజ్ చాలా ఉంది, ఆయన కాన్స్టెన్సీ మీద కూడా పట్టు ఉంది. మరి ఎందుకు ఓడిపోయినట్టు? కేవలం సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కాదు కదండి, సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఉన్నది 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఆయనకు మంచి పేరు ఉంది, ఖచ్చితంగా ఆయన గెలిచే వ్యక్తే. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రజలలో సెంట్రల్, ఇది ఏంటంటే ఇది స్టేట్ ఎలక్షన్ కాదు, సెంట్రల్ ఎలక్షన్. సెంట్రల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉంటే ఏమైనా నిధులు వస్తాయి, ఇంకేమైనా వస్తాయి అన్న భావనతో లేదు, జీరో ఇక్కడ రాలేదండి. ఆయనకు వచ్చే ఓట్లు ఆయనకు వచ్చినాయి. ఇక్కడ కొద్దిగా లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఖచ్చితంగా వస్తాయని మేము కనీసం ఒక 5-6 సీట్లైనా వస్తాయి, 5-6 సీట్లైనా వస్తాయి. అది కాకపోయినా కనీసం 2 సీట్స్ అయినా డెఫినెట్గా వస్తాయని మేమైతే అనుకున్నాం. అవును అవును, ఆయనకు కూడా పబ్లిక్లో మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి పేరు ఉంది. ఎక్కడ పోయినా కూడా మేము ప్రచారం వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. వారికి ఏంటంటే కేవలం ఈ బేస్ మీద కొంచెం సెంట్రల్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఉంటే మనకి ఇంకేమైనా వస్తాయన్న ఆశతో పబ్లిక్ కూడా అట్లా ఓటేసిందని మేము భావిస్తున్నాం. తర్వాత మేము ఎందుకు రిజల్ట్ అయిన తర్వాత ర్యాండమ్గా కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం, పద్మారావు గారు అంటే మాకు అభిమానం, ఆయన అంటే మంచి చేసి మాకేం బాధ లేదు, కానీ సెంట్రల్లో ఆ పార్టీలో ఉంటే మనకి ఏమైనా నిధులు వస్తాయేమో, ఇంకేమైనా మంచి జరుగుతున్న ఉద్దేశంతో మేము వారికి వేయడం జరిగింది. అసెంబ్లీలో సార్నే గెలిపించుకున్నాం, సారే మాకు ఉన్నారు కదా అని అట్లా కొంతమంది చెప్పడం జరిగింది. సో అట్లా గిట్ట ఓడిపోయినారు అని మేము అనుకుంటున్నాం. కానీ ఆయనకి ఎటువంటి డోకా లేదు, రేపు కూడా మళ్ళీ ఎలక్షన్లు పెట్టినా కూడా ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు. సో ఏం చెప్తారు ఓవరాల్గా 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మంచి చేసిన ఏముంది, చేయని ఏముంది? నేను ఇప్పుడు దాకా అయితే మంచి చేసింది ఏది చూడలేదని. అంటే నేను ఒక రిప్రజెంటేటివ్గా కాదు, కానీ పబ్లిక్లో మేము నిరంతరం తిరుగుతూ ఉంటాం. వారు ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు చెప్తున్నా కదా 8 months అవుతుంది. ఎలక్షన్స్కి ముందు శాంక్షన్ అయిన వర్క్స్ కూడా ఇప్పుడు దాకా స్టార్ట్ పెట్టలేదు. ఈ 8 monthsలో ఒక్క వర్క్ కూడా మాకు కాలేదు, ఒక ఇనాగ్రేషన్ కాలేదు, ఒక వర్క్ కాలేదు. అండ్ మేము అధికారులను అడిగితే ప్రీవియస్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని శాంక్షన్ అయినవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను ఓడిపోయిన ఎమ్మెల్యే వెళ్ళి రిప్రజెంట్ చేస్తే ఇన్ఛార్జ్ రిప్రజెంట్ చేస్తే ఆయన శాంక్షన్ చేసినట్టు, ఆయనకు ఫండ్ ఇచ్చారట, కానీ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్లకు కానీ ఇది ఫండ్ ఇయ్యారంట. మరి అదేంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఈ 8 monthsలో మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు, పబ్లిక్ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన గ్యారంటీస్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 గ్యాస్, పెన్షన్ కూడా పెంచుతా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. మీరు చూసుకుంటే ఏ కార్యక్రమం ఇప్పుడు చెక్స్ వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో శాంక్షన్ ఇప్పుడు ఇస్తున్నారు. అవి ఇచ్చుకుంటే మా గవర్నమెంట్ ఇవ్వండి, మా గవర్నమెంట్ అన్నప్పుడు తులం బంగారం దాంట్లో యాడ్ ఉండాలి కదా, అవి లేదు. మళ్ళీ పెన్షన్ మేము ఇస్తున్నాం అని అంటున్నారు. మీరు వెళ్ళి పెన్షన్ హోల్డర్స్ని అడగండి, అసలు పెన్షన్ ఎప్పుడు పడుతుంది ఏంటిది అనేది మీకు క్లియర్గా చెప్తారు. అసలు పెన్షన్ చాలా మందికి రావట్లేదు, వచ్చినా కూడా అది ఎప్పుడో నెల ఆఖరికి రావడం జరుగుతుంది. వాళ్ళ హాస్పిటల్కి ఇప్పుడు మనకి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి వాళ్ళకి, అవి కూడా తీయలేని పరిస్థితి. అంటే వాళ్ళు అది కూడా 2000 నుంచి 4000 చేస్తాం, 6000 చేస్తాం అని ప్రతి ఒక్కరు మా ఆఫీస్కి వచ్చి పోతున్నారు. ఏమైందమ్మా మాకు ఎప్పుడు 4000 ఇస్తారు అని అంటే ఇక మేము చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి క్లారిటీ లేనప్పుడు మేము ఏం చెప్తాం. మళ్ళీ 2500 అన్నారు కదా, ఏమైందమ్మా అని అడుగుతున్నారు. తులం బంగారం ఏమైందమ్మా అంటే చెక్ ఇచ్చేటప్పుడు అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం తరఫు నుంచి అధికారులకు కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ వాటి మీద ఎటువంటి క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు బడ్జెట్ పెట్టినారు, బడ్జెట్లో కూడా రీసెంట్గా జిహెచ్ఎంసీకి 15,000 కోట్లు అని మా మేయర్ గారు జిహెచ్ఎంసీలో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అది ఎందుకు చేసినా మాకు అర్థమవుతుంది. అంటే 15,000 కోట్లు ఇప్పుడే స్పెండ్ చేసేసి మొత్తం హైదరాబాద్ని విశ్వనగరం ఇంకా బాగా చేసినారన్న సంబరం చేసుకున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కేవలం ఒక షేర్లింగంపల్లికే 9,000 కోట్లు గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అభివృద్ధిలో. ఇప్పుడు 15,000 కోట్లు అంటారు. ఆ 15,000 కోట్లు వేటికి ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీ లేదు క్లియర్గా. ఫండ్ సరిగా లేదు. ఒక చిన్న వర్క్, ఒక మ్యాన్ హోల్ రిపేర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానికి కూడా టెండర్లు పోయే పరిస్థితి ఉంది. మేము కౌన్సిల్ అయ్యేటప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ అని అంటే మా డిమాండ్ మాకు ఉండే, మేము సభ నడిపించాలని మాకు కూడా ఉండే కౌన్సిల్ అయినప్పుడు. కానీ మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద 2 సార్లు గెలిచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ స్ట్రెంగ్త్తో మేయర్ సీట్ తీసుకొని ఆమె పార్టీ మారితే మాకు ఆ కోపం ఉండదు. మేము ప్రశ్నించినాం, ఖచ్చితంగా డెవలప్మెంట్ మీద ప్రశ్నిస్తాం, పార్టీ చేంజ్ అయినందుకు ప్రశ్నించినాం. సో దానివల్ల వారు మాకు సపోర్ట్ చేయకపోవడం,
మేము ఎప్పుడైనా ఫోన్లు చేస్తే ఆమె రెస్పాండ్ కాకపోవడం, వారి మీద చాలా గౌరవం ఉంది. ఒక మహిళగా ఒక మంచి పొజిషన్లో ఉంది. 2 సార్లు కార్పొరేటర్ అయింది. ఎవరికి దక్కని అవకాశం ఆమెకు దక్కింది. మంచి చేస్తుందని భావనతో మేము ఆమెకి ఎప్పుడు పిలిచినా కూడా, ఇప్పుడు ఆమెకు సపోర్ట్ కావాలంటే కూడా మేము నిలబడ్డాం. కానీ మాకు అవసరం వచ్చినప్పుడు ఆమె మాతో నిలబడకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆమె ఎప్పుడైనా కూడా ప్రోటోకాల్ ఇష్యూస్ ఎమ్మెల్యేతోనే అని అంటున్నాము. మరి ఇప్పుడు మాకు కూడా లోకల్లో ప్రోటోకాల్ ఇష్యూస్, అప్పుడు ఆమె బాధపడింది ఆమెకు తెలిసినప్పుడు, మరి ఇప్పుడు ఆమె అదే అందరినీ కలుపుకొని పోయి మాట్లాడాలి కదా. మాకు అసలు ఎటువంటి పనులు అయితే జరగట్లేదు. మేమైతే 8 నెలల నుంచి ఏ పని అంటే ప్రజలలో కేవలం తిరుగుతున్నాం అంతే. వాళ్ళకు కూడా ఏంటంటే ఆమె వచ్చి పోతుంది, ఏం పని చేస్తలేదు అనే భావన కలిగిపోయింది. మరి ఏం చెప్పాలో కూడా మాకు అంటే ప్రజలకి చెప్పడానికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి డైరెక్షన్స్ లేవు అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మేము ఏం చెప్పలేకపోతున్నాం. కనీసం వాళ్ళకి ఏమంటే పిలిస్తే వస్తుంది, మా సమస్యలు అయితే వింటదన్న ఇదైతే కన్సర్న్ అయితే వాళ్ళకు ఉంది. కానీ పనులు అవ్వట్లేదు అన్న బాధ మాకు వాళ్ళకు కూడా ఉంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ మిస్ అయింది. సో హేమ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఇప్పుడు ముందు ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ 1 ఇయర్లో కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా రాబోతుంది. మాకే అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్గా హ్యాట్రిక్ కొడతాము. నేనైనా కానీ మా పార్టీ అయినా కూడా లోకల్ బాడీస్లో హ్యాట్రిక్ కొడుతుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 8 మంత్స్లోనే ఇంత అరాచకం చూసినాము. మళ్ళీ మా ఎలక్షన్ వచ్చే వరకు ఖచ్చితంగా అంతే అరాచకం అయితే ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. కేవలం వాళ్ళ పార్టీలో చేరితే మేము అన్నీ చూసుకుంటామని అంటున్నారు. కానీ పార్టీలో మారినాక కూడా ఇక్కడ వాళ్ళకి ఏ పరిస్థితి లేదు. పోయిన ఎమ్మెల్యేలే కానీ కార్పొరేటర్లు కానీ ఇక్కడ పోయినారు. మా బొంతురామో నన్ను ఏడవైంది, మా బాబా ఫసీదున్న ఏడున్నారు. ఒకప్పుడు కేటీఆర్ గారి పక్కన మా గత సీఎం కేసీఆర్ గారి పక్కనే ఉంటుంది. ఇప్పుడు ఏడవైంది, రేములకు పోయిండ్రు వాళ్ళందరూ. అట్లా చాలామంది లీడర్లు వాళ్ళ మాటలు నమ్మి పార్టీలు మారి ఇప్పుడు అటు ఇటు కాకుండా ఏం చేయాలో అర్థం కాక ఉన్నారు. అందుకే మొన్న ఎమ్మెల్యే ఆయన కూడా అర్థమవుతుంది. 15 రోజుల కింద కాంగ్రెస్లోకి పోయింది, మళ్ళీ ఇప్పుడు వస్తా అన్నారు. మళ్ళీ ఇంకేమో డిస్కషన్లు అయినాయి. ఆ పైసలు ఇస్తా అన్నారు, మరి ఏమి ఇస్తా అన్నారు మాకు తెలియదు. ఇక మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి అంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని నమ్ముకున్నారు. రేపటి రోజున ఏమైనా మంచి జరిగేది ఏదైనా ఉన్నా అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే అని నమ్ముతున్నారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజారిటీతో కౌన్సిలర్లే కానీ సర్పంచ్లని గెలిపించుకుంటున్నారని నమ్మకం అవుతుంది. సో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ హరీష్ రావు వర్గం, కేటీఆర్ వర్గం అనేది నడుస్తుంది మేడం. అట్లాంటి ఏమన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే వర్గాలు ఉన్నాయా? ఏ వర్గం లేదు, ఒకటే ఉన్న వర్గం కేసీఆర్ గారి వర్గం అంతే. అందరూ కేసీఆర్ గారి అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నాకు ఫాలోయింగ్ ఉంటుంది, మీరు లీడర్ ఉంటే మీకో ఫాలోయింగ్ ఉంటుంది, అట్లా ఉండొచ్చు. కానీ వర్గాలు మాత్రం ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఫ్యామిలీ, దానికి హోల్ అండ్ సోల్ హెడ్ కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి వర్గమే ఉంటుంది తప్ప ఇంకా ఎటువంటి వర్గం ఉండదు. ఏది ఉన్నా కూడా మేము అందరం కలిసికట్టుగా ఇష్యూ ఏది వచ్చినా కూడా కలిసి మేము ముందుకు పోతాం తప్ప వర్గాలుగా డివైడ్ అయ్యి మాత్రం పోవు. సో ఇది పరిస్థితి. సో చాలా విషయాలు అడిగి తెలుసుకున్నాం. సో కమింగ్ బ్యాక్ ఇంటర్వ్యూస్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.